బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలంటూ బీహార్లో విద్యార్థులు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతమైంది. విద్యార్థుల నిరసనకి జన్సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ కూడా మద్దతు ప్రకటించారు. బీహార్ రాజధాని పాట్నాలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన 11వ రోజుకు చేరుకుంది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు పీఈటీ పేపర్తో పాటు ఇతర పేపర్లు రద్దు చేయాలని కోరుతున్నారు. విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు. విద్యార్థుల్ని ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలని ప్రశాంత్ కిషోర్ డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్ ను తీవ్రంగా ఖండించారు. ఆయన పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసిన బీపీఎస్సీ మళ్లీ పరీక్షలు నిర్వహించబోమని చెబుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాట్నా గాంధీ మైదాన్లో విద్యార్థులు ఆదివారం ఛాత్ర సంసద్ నిర్వహిస్తున్నారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ప్రశాంత్ కిషోర్. విద్యార్థులు న్యాయమైన డిమాండ్ల కోసమే పోరాడుతున్నారన్నారు. బీహార్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 36 జిల్లాల్లోని 912 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 13న నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కు దాదాపు 4,80,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సబ్ డివిజనల్ ఆఫీసర్, సీనియర్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వంటి 2035 గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షా పత్రం లీక్ అయిందని వార్తలు గుప్పమనడంతో అభ్యర్థులు ఆందోళనలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు.